చూడమ్మా, గడియారంలో ఏం మారిందమ్మా? గడియారంలో ఏమేమి మారినాయి? క్షణం మారింది. క్షణం మీన్స్ సెకండ్ మారింది, అవునా? దాని తర్వాత నిమిషం మారింది. దాని తర్వాత ఏంటి? గంటలు మారితే రోజు 24 గంటలకి ఒక రోజు మారింది, అవునా? అదే మనం క్యాలెండర్ లో చూసుకున్నట్లయితే ఏమైతుంది? తేదీ మారింది. దాని తర్వాత ఏంటిది? వారం మారింది. వారం తర్వాత ఏం మారింది? నెల మారింది. నెలలు మారితే ఏమైంది? సంవత్సరం మారింది. కానీ మన జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందా? ఇక్కడ ఎన్ని మారినాయి మనం పుట్టినప్పటి నుంచి? ఈ 15 సంవత్సరాలలో ఎన్ని మారినాయి? ఏంటి? క్షణం మారింది, నిమిషం మారింది, గంటలు మారినాయి, రోజులు మారినాయి, తేదీ మారింది, వారం మారింది, నెల మారింది, సంవత్సరాలు కూడా మారినాయి. సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల కాలం కూడా గడిచిపోయింది. కానీ మన జీవితంలో ఏదైనా ముందడుగు జరిగిందా? జస్ట్ క్లాస్ మారుతున్నారు, కానీ ఏదైనా గొప్పగా సాధించిందా? ఏదైనా జరిగిందా? మార్పు జరిగిందా మీ జీవితంలో? అంటే 15 సంవత్సరాల కాలంలో ఇన్ని మారినాయి, కానీ మనం మాత్రం ఏమీ మారలేదు. మనం ఎక్కడైతే నిలబడ్డామో అక్కడే అలాగే బొమ్మల్లాగా ఉన్నాం తప్ప మన జీవితంలో ఏది మారలేదు. మారిందా? మారలేదు కదా. మరి మారాలా వద్దా? మారాలంటే మనం ఏం చేయాలి? చదువు ఒక్కటే కాదు, అన్నీ ఉండాలి. సమయ పాలన ఉండాలి, చదువు ఉండాలి, ప్రణాళిక ఉండాలి, టైం టేబుల్ మెయింటైన్ చేయాలి, అవునా? అవన్నీ చేసినప్పుడే మీరు ఫాస్ట్ చేయాల్సిందే ఏంటిది అంటే ప్రణాళిక ప్రిపేర్ చేసుకోవాలి. అది చేసిందా ఇప్పటి వరకు? ఎప్పుడైనా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇప్పటికీ ఇంకా మీ ఎగ్జామ్స్ కి, మీ పరీక్షలకు ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా కరెక్ట్ గా 40 డేస్ టైం ఉంది. ఆ 40 డేస్ కి ముందు కూడా మీరు ఇప్పటికీ ప్రణాళిక ప్రిపేర్ చేసుకోలేదు అంటే మన జీవితం మారినట్ట? మనం మారినట్ట? ఇంకా ముందు మన జీవితం మారబోతుందా? మారదు. ఇవన్నీ మారినప్పుడు మనం కూడా వాటితో పాటు మనం కూడా మారినప్పుడే మన జీవితం మారుతుంది. లేదంటే ఏది మారదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అలాగే ఉంటుంది. సేమ్ యాజ్ ఈజ్ మనం మన ఏజెన్సీలో మన తాతలు కష్టపడ్డారు, మన తండ్రులు కష్టపడ్డారు, మన అన్నయ్య వాళ్ళు కష్టపడ్డారు. తర్వాత మనం కూడా ఏ చేళ్లలోనో చిలకల్లోనో కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. వీటితో పాటు మనం కూడా కొంచెం కొంచెంగా మారితేనే మన జీవితాలు మారుతాయి, మన భవిష్యత్తు మారుతుంది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారుతుంది. లేదంటే ఏది కూడా మారదు, అవునా? మన జీవితంలో ఎన్ని మారినాయి, కానీ మనం ఒక్కరం మన ఆలోచన మారట్లేదు. మారిందా మన ఆలోచన? ఎక్కడైనా చిన్న జస్ట్ ఆలోచన, నేను ఇది చెయ్యాలి అనే ఆలోచన వస్తేనే మీరు సగం విజయం సాధించినట్టు. నేను ఇది చేయాలి, నేను ఇది సాధించాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా కాదు నేను ఇలా ఉండాలి, నేను ఈ స్థానంలో ఉండాలి, నేను ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళాలనే ఆలోచన వస్తేనే, జస్ట్ మీకు ఆలోచన వస్తేనే మీ జీవితాలు సగం మారిపోయినట్టు. ఇప్పటి వరకు ఆ ఆలోచన వచ్చిందా మీకు ఎవరికైనా? ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, అర్థమవుతుందా? ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? వచ్చిందంటే ఏం చేయాలి? దానికి ప్రణాళిక ఉండాలి, అవునా? 9th అయింది, 8th వచ్చిండ్రు, 8th అయింది, 10th వచ్చిండ్రు, 10th అయింది, ఇంటర్మీడియట్ ఏదో ఒక కాలేజ్లో వెళ్తారు, జాయిన్ అవుతారు, పాస్ అయితే అవుతారు, లేదంటే ఇంటికి వస్తారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, అత్తగారింటికి వెళ్ళిపోతారు. మీ జీవితాలు అక్కడికే ఆగిపోతాయి. అంటే ఇవన్నీ మారినా కానీ మీ జీవితాలు మాత్రం అస్సలు మారవు. ఇప్పటికైనా ఈ 40 రోజుల్లో అయినా ప్రణాళిక వేసుకోండి. 6 సబ్జెక్టులకి 40 రోజులు ఉంది. ఏ సబ్జెక్టుకి ఎన్ని రోజులు, ఎంత చాప్టర్, ఎంత సమయం చదవాలి, ఎన్ని గంటలు చదవాలి అనేది ప్రణాళిక పెట్టుకొని చదవండి. కంపల్సరీ సక్సెస్ అవుతారు.
మీ జీవితం మారుతుంది, మీ భవిష్యత్తు మారుతుంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మారుతుంది. మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి వీటితో పాటు మనం కూడా మారాలి, మన ఆలోచన కూడా మారాలి, మనం చేసే పని విధానం కూడా మారాలి. అప్పుడే మన జీవితం మారుతుంది. ఇవన్నీ మారిపోతున్నాయి, నేను మారను అంటే మన జీవితం కూడా మారదు. రైట్?